భారత్తో సహా 60 దేశాల నుండి వచ్చే దిగుమతులపై 10% నుండి 12.5% వరకు అదనపు సుంకాలు విధించాలని అమెరికా ప్రతిపాదించింది. బలవంతపు కార్మిక విధానం ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతిని అడ్డుకోవడంలో విఫలమయ్యారనే కారణంతో ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయానికి వచ్చింది. ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301 కింద జరిపిన విచారణ ఆధారంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ పరిశ్రమలను రక్షించడానికి, అమెరికన్ కార్మికులకు సమాన అవకాశాలు కల్పించడానికి, అలాగే ఇతర దేశాల అక్రమ వాణిజ్య పద్ధతులను అరికట్టడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అదనపు టారిఫ్లను విధిస్తోంది. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జరిపిన విచారణలో సుమారు 60 దేశాలు బలవంతపు కార్మిక విధానాల ద్వారా తయారయ్యే వస్తువుల ఉత్పత్తిని, ఎగుమతులను అరికట్టడంలో విఫలమయ్యామని తేలింది. బలవంతపు శ్రమతో తక్కువ ఖర్చుతో వస్తువులను తయారు చేసి అమెరికాకు పంపడం వల్ల అమెరికాలోని స్థానిక కార్మికులు నష్టపోతున్నారని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్, చైనా, జపాన్, సౌత్ కొరియా, బ్రెజిల్ వంటి దేశాలపై 12.5% అదనపు పన్నులు, అలాగే కెనడా, మెక్సికో, పాకిస్తాన్, యూరోపియన్ యూనియన్ దేశాలపై 10% అదనపు పన్నులు విధించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన వెలువడిన సమయంలో ఢిల్లీలో భారత్, అమెరికా ఉన్నత స్థాయి వాణిజ్య బృందాల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య మొదటి విడత తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని తుది రూపునకు తీసుకురావడానికి ఈ చర్చలు జరుగుతున్నాయి. అమెరికా చీఫ్ నెగోషియేటర్ బ్రెండన్ లించ్ నేతృత్వంలోని బృందం ఈ చర్చల్లో పాల్గొంది. భారత్, అమెరికా మధ్య 99% వాణిజ్య అంశాలపై ఇప్పటికే ఒక అంగీకారం కుదిరిందని భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. చైనాతో వ్యూహాత్మక పోటీని తట్టుకునేందుకు సెమీకండక్టర్లు, క్రిటికల్ మినరల్స్, ఐటీ అండ్ ఫార్మా రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరు దేశాలు ఈ డీల్పై ఆశలు పెట్టుకున్నాయి. సరైన దిగుమతి నిషేధ చట్టాలు లేకపోవడం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతింటుందని అమెరికా వాదిస్తోంది. ఇక భారతదేశం నుండి అమెరికాకు పెద్ద ఎత్తున ఎగుమతయ్యే టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, రసాయనాలు వంటి కీలక రంగాలపై ఈ అదనపు సుంకాల ప్రతిపాదన ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఢిల్లీ చర్చల్లో ఈ టారిఫ్ల నుండి మినహాయింపు లేదా ఉపశమనం పొందడమే భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.